Hi friends, welcome to my YouTube channel. నేను మీ దారా సునీల్ కుమార్. సో కెనరా బ్యాంక్ కి ప్రొబేషనరీ ఆఫీసర్స్ గా సెలెక్ట్ అయిన మీ అందరికీ వన్స్ అగైన్ నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. సో మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఎంత శాలరీ వస్తుంది, ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేసి వీటిపైన చాలా డౌట్స్ ఉంటాయి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఓపిక చేసుకొని ఈ వీడియో మొత్తం వినండి. ఈ వీడియో విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. వాటికి వీలైనంత త్వరలో మేము రిప్లై కూడా ఇస్తాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్లుగా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటిది ప్రొబేషనరీ ఆఫీసర్స్ యొక్క గైడ్ ఇది. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ పైన జస్ట్ సిబిఓఏ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ సిన్స్ 1966. ఇట్ ఈస్ ద ఓన్లీ రికగ్నైజ్డ్ అసోసియేషన్ రిప్రజెంటింగ్ ఆఫీసర్స్. సో ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే దీనికుండా ఒకసారి చూడండి. సో బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అనేసి దీనిపైన. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే సిబిఓఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క స్కీమ్ గురించి మనం చూద్దాం. సో కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ స్కీమ్స్. So first one is benevolent fund. So under this, the CBOA has formulated a scheme to extend financial help to the family members of an officer who dies in harness, and also to involve the members in creating a corpus in order to give a reasonable amount to the dependents of the deceased members. So దీనికి మెయిన్ గా every member shall pay a sum of 175 rupees per month as a contribution to the fund. అంటే మనము ఎవ్రీ ఇయర్ 2100 రూపీస్ అంటే మంత్లీ 175 రూపీస్ ఇంటూ 12 లెక్కేస్తే నీకు 2100 రూపీస్ వస్తుంది. సో దట్ అమౌంట్ విల్ బి పేయింగ్ టు ద కాంట్రిబ్యూషన్ టు ద ఫండ్. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఇన్ హార్నెస్ ఆఫ్ ఎ మెంబర్ ఏ సమ్ ఆఫ్ 9,50,000 రూపీస్ విల్ బి paid to the nominees of the member from the corpus of the fund. సో ఈ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఏ కారణం వల్ల అయినా కూడా వాళ్ళు చనిపోవడం జరిగితే సిబిఓఏ వచ్చేసి 9,50,000 రూపీస్ నామినీస్ కి వాళ్ళకు పే చేస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ బెనోవలెంట్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి డెత్ రిలీఫ్ స్కీమ్. సో అండర్ దిస్ స్కీమ్ అన్ అమౌంట్ ఆఫ్ 50,000 ఈస్ బీయింగ్ పేడ్ టు ద స్పౌస్ ఆర్ ఇన్ ద ఆప్షన్స్ టు ఫస్ట్ సన్ డాటర్ ఆఫ్ ద మెంబర్ హూ డైస్ ఇన్ హార్నెస్. సో అంటే చనిపోయిన వెంటనే ఖర్చులు ఉంటాయి కదండి, వాటికి సిబిఓఏ వచ్చేసి 50,000 రూపీస్ పే చేస్తుంది. నెక్స్ట్ హాస్పిటలైజేషన్ స్కీమ్. Hospitalization scheme. In case of major operation or hospitalization for a long duration, an amount of not exceeding 2 lakh rupees shall be reimbursed under this scheme to a member on account of hospitalization of self, spouse and children which is disallowed by the medical expenses of the bank. So bank ఇంత అమౌంట్ అయితే పే చేయదు, కానీ ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ దట్ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, సో ఏదైనా కూడా మేజర్ ఆపరేషన్ కానీ హాస్పిటలైజేషన్ కానీ అయితే 2 lakhs రూపీస్ నీకు సెల్ఫ్ కానీ స్పౌస్ కానీ అండ్ చిల్డ్రన్ అండర్ దిస్ హాస్పిటలైజేషన్ స్కీమ్. నెక్స్ట్ ఈస్ హానరింగ్ రిటైర్డ్ మెంబర్స్. సో ఏ సూటబుల్ మెమెంటో వర్త్ 5,000 రూపీస్ షల్ బి పేడ్ టు ఆల్ ఆఫీసర్స్ హూ ఈస్ మెంబర్ less than 3 years. If you are a member of this association for less than 3 years, on retiring you will be getting 5,000 rupees memento, and if you are up to 5 years 10,000, if you are more than 5 years 20,000 rupees. Next is one of the important one, Can Bandhan. So Can Bandhan అనేది కెనరా బ్యాంక్ ది మ్యాట్రిమోనియల్ వన్, ఇది పెళ్లి సంబంధాలకు సంబంధించింది. సో ఏ సూటబుల్ మొమెంటో వర్త్ 5,000 rupees shall be given to Can Bandhan couples if both the couples are from members of the Can Bandhan. So 5,000 rupees will be paid, and if any one of the couple is a CBOA member, so 1,000 rupees will be given. Next is మొమెంటో టు ప్రమోటీస్. సో ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు, ఎందుకంటే సో ఇట్ ఈస్ అన్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఎంకరేజింగ్ ద ప్రమోటీస్. సో ఎవరైనా కూడా స్కేల్ క్లర్క్ నుండి స్కేల్ 1 కి ప్రమోట్ అయ్యే వాళ్ళు అని ఉంటే ప్రమోషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదండి, దాంట్లో ఒకవేళ వాళ్ళు ఆల్ ఇండియా టాపర్ గానే అయితే ఆ ప్రమోషనల్ ఎగ్జామ్స్ లో వాళ్ళకి 25,000 రూపీస్ పే చేస్తుంది. అదే ఒకవేళ సర్కిల్ టాపర్ అయితే 10,000 రూపీస్ పే చేస్తుంది. ఇది క్లర్క్ నుండి స్కేల్ ప్రమోట్ అయిన వాళ్ళకి. అదే స్కేల్ 1 నుంచి స్కేల్ 2 కానీ స్కేల్ 2 నుంచి స్కేల్ 3 కానీ ప్రమోషనల్ ఎగ్జామ్స్లలో సర్కిల్ టాపర్ అయితే 7,000 రూపీస్ పే చేస్తారు, సెకండ్ అయితే 5,000, థర్డ్ అయితే 3,000 రూపీస్ పే చేస్తారు. అంటే మెయిన్లీ టు ఎంకరేజ్ ద ప్రమోటీస్ టు స్టడీ అండ్ గెట్ మోర్ ప్రమోషన్స్.
Next is CBOA Merit Awards. So cash award of 5,000 rupees to children of CBOA members for securing 90% marks or A plus grade in 10 and 12 board examinations. సో 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాంట్లో 90% మార్క్స్ అబోవ్ లేకపోతే ఏ ప్లస్ గ్రేడ్ కానీ తెచ్చుకుంటే సో 5,000 రూపీస్ మెరిట్ అవార్డు కూడా ఇస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్రీఫ్ హిస్టరీ ఇచ్చారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎవ్రీ ఇయర్ మైల్ స్టోన్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఈ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయండి, సిబిఓఏ ఇనిషియేటివ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఈస్ CANPAL. It is Helping Hands Never Hesitate to Stretch Beyond Boundaries. It's a voluntary forum consisting of serving retired officers, has been formed by our CBOA with the objective of dedicating ourselves to our beloved bank and society. Next one is Think Tank. So Think Tank is mainly for young boys and girls in our banks throughout the country whose talents are very vital for the growth of. So mainly to encourage the young boys and girls, Think Tank initiative was there. And another one is Helping Tank. Okay, for new recruitees వాళ్ళందరి కోసము హెల్పింగ్ ట్యాంక్. నెక్స్ట్ వచ్చేసి బీ పాజిటివ్. సో బీ పాజిటివ్ అనేది బ్లడ్ డోనర్స్ గ్రూప్. అండ్ క్యాన్ బంధన్, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, క్యాన్ బంధన్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ డస్ నాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ బిల్ట్. As CANPAL never hesitated to stretch its hands beyond boundaries, now it has stretched to create the bonds of life. Our new avenue, CANPAL Matrimonial, is the Can Bandhan. And apart from that, counseling consults also there, and youth conclaves also there for this Canara Bank Officers Association, and also leadership development and defense workshops. So you can see that CBOA's gesture when our country witnessed unfortunate calamities like Kerala flood, Pulwama attack, Assam flood, Bihar flood, Punjab flood జరిగినప్పుడు వచ్చినప్పుడు CBOA కొంత అమౌంట్ కూడా హెల్ప్ చేసింది వీళ్ళకి. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ ఉంటుందండి ఫెసిలిటీస్ అండ్ ప్రీ రిక్విజైట్స్ ఫర్ 2 ప్రొబేషనరీ ఆఫీసర్స్. సో స్కేల్ ఆఫ్ పే వచ్చేసి బేసిక్ పే 36,000. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్ మూవ్మెంట్ అండ్ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్, ఇది నిదానంగా అర్థమవుతుంది. ఓకే, ప్రమోషన్ దానిపైన. నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అక్యూర్స్ ఆన్ యాన్యువల్ బేసిస్ అండ్ షల్ బి గ్రాంటెడ్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ప్రొబేషన్ 2 years ప్రొబేషన్ ఉంటుంది, కన్ఫర్మేషన్ టెస్ట్ విల్ బి దేర్. అంటే 2 సంవత్సరాల ప్రొబేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ 1 కన్ఫర్మేషన్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మా శాలరీలో స్పెషల్ అలవెన్స్ ఉంటుంది, దట్ ఈస్ 16.40% ఆఫ్ బేసిక్ పే. ఇట్ ఈస్ అప్లికబుల్ టు డిఏ. అంటే స్పెషల్ అలవెన్స్ కింద మన బేసిక్ పేలో 16.40% ఇస్తారు, అండ్ దానికి డిఏ కూడా ఇస్తారు. నెక్స్ట్ లెర్నింగ్ అలవెన్స్, ఇట్ ఈస్ 600 రూపీస్ ప్లస్ అప్లికబుల్ డిఏ, ఎంత డిఏ అయితే ఉంటుందో అంత ప్లస్ 600 రూపీస్. Next, dearness allowance. So DA is mainly linked to consumer price index. Okay. Next, DA is revised on every 1st February, May, August and November. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క శాలరీ డిఏ రివిజన్ అవుతుంది కాబట్టి శాలరీ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ సిటీ కంపెన్సేషన్ అలవెన్స్. సో ఏరియా 1 అండ్ అబోవ్ అండ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ గోవా సిసిఏ కింద 1,400 రూపాయలు వస్తాయి, అండ్ in places with population 5 lakhs and above and other state capitals Chandigarh, Puducherry and Port Blair 1,150 rupees. సో CCA కింద మనకు వచ్చేది 1,400 కానీ 1,150 రూపీస్ కానీ వస్తుంది. సో లొకేషన్ అలవెన్స్. సో CCA రాని వాళ్ళు, ఓకే, నాన్ CCA సెంటర్స్లలో 700 రూపీస్ లొకేషన్ అలవెన్స్ కింద ఇస్తారు. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి, పాసింగ్ JAIB అండ్ CAIB. సో మీ అందరికీ తెలుసు JAIB పాస్ అయితే ఒక అడిషనల్ ఇంక్రిమెంట్ ఉంటుంది, అండ్ CAIB పాస్ అయితే ఇంకొక అడిషనల్, అంటే 2 ఇంక్రిమెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కింద ఒకటి ఇచ్చారు చూడండి, ద ఎంప్లాయీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ JAIB CAIB ఎగ్జామినేషన్స్ విత్ ఇన్ 2 consecutive attempts. అంటే మనం JAIB ఎగ్జామ్ కానీ CAIB ఎగ్జామ్ కానీ 2 అటెంప్ట్లలో కానీ కంప్లీట్ చేయగలిగితే బ్యాంక్ CBOA విల్ గివ్ రియంబర్స్మెంట్ ఆఫ్ 50% ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ ద స్టడీ కిట్. సో బేసికల్గా JAIB మన ఎగ్జామ్ ఫీజు కానీ తీసుకున్నాం అనుకోండి 2,700 రూపీస్ ఉంది ఫస్ట్ అటెంప్ట్ అయితే. ఓకే, సో నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో కానీ సెకండ్ అటెంప్ట్లో 2 అటెంప్ట్లలో కానీ క్లియర్ చేస్తే నీకు ఈ ఎగ్జామ్కి ఎంత ఫీజు అయితే ఖర్చు అయిందో దాంట్లో 50% నీకు రియంబర్స్ ఇస్తారు. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి నువ్వు స్టడీ కిట్ కొనుక్కుని ఉంటావు కదా, ఆ కాస్ట్ కూడా రియంబర్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి హౌస్ రెంటల్ అలవెన్స్.
సో హౌస్ రెంటల్ అలవెన్స్ కింద ఇక్కడ మీరు చూస్తే మేజర్ సిటీస్ అయితే 9% ఆఫ్ ద పే, ఏరియా 1 అయితే 8%, అదర్ ప్లేసెస్ అయితే 7%. సో మినిమం హెచ్ఆర్ఏ ఈజ్ ఆల్సో అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ టీఏ మోడ్ ఆఫ్ ట్రావెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా బ్యాంక్ పని మీద కానీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అండ్ ఎల్ఎఫ్సి కానీ అంటే లీవ్ ఫెయిర్ కన్సెషన్. సో ఈ పీరియడ్లో మనం కానీ ట్రావెల్ చేయాల్సి వస్తే మనకు వచ్చేసి 2 టైర్ ఏసీ ట్రైన్లో నీకు టికెట్స్ రియంబర్స్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ హాలిడే హోమ్ ఫెసిలిటీ. హాలిడే హోమ్స్ అంటే కొన్ని సిటీస్లలో టూరిజంకి ఒకవేళ మీరు ఆ ప్లేసెస్కి విజిట్ చేశారనుకోండి, అక్కడ మనకి బ్యాంక్ గెస్ట్ హౌస్ అనుకోండి. సో అక్కడ మినిమం రెంట్ తోటి నీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో డిపెండెంట్ షుడ్ అకంపెనీ ద కన్సర్న్ పిఓ, లిస్ట్ ఆఫ్ హాలిడే హోమ్స్ అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద క్యాండిడేట్. సో ఎలిజిబుల్ టు స్టే ఇన్ హాలిడే హోమ్ విత్ అడ్వాన్స్ బుకింగ్. అక్కడ నీకు రెంట్ ఎంత ఉంటుందంటే 30 రూపీస్ పర్ డే, 50 కానీ 60 కానీ ఉంటుందండి, డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ రూమ్ యు ఆర్ బుకింగ్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి మీకు తెలుసు క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో క్యాజువల్ లీవ్స్ వచ్చేసి మాక్సిమం ఒక క్యాలెండర్ ఇయర్ కి నీకు 12 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అదే మనం ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మనం జాయిన్ అవుతాం కదా, సో ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ షెల్ ఎర్న్ సిఎల్ ఆన్ ప్రో రాటా బేసిస్, దట్ ఈస్ అట్ ద రేట్ ఆఫ్ 1 day పర్ ఈచ్ కంప్లీటెడ్ మంత్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే నెల నడుస్తూ ఉంది. సో మే నెల మొత్తం నువ్వు ఒక వర్క్ చేసావనుకోండి, జూన్లో నువ్వు ఒక సిఎల్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మే నెల సిఎల్ నువ్వు జూన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ సిఎల్ కెనాట్ బి కంబైన్డ్ విత్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ లీవ్. అంటే క్యాజువల్ లీవ్ని వేరే లీవ్ తోటి నువ్వు కంబైన్ చేసి లీవ్ తీసుకోకూడదు. అండ్ సిఎల్ కెనాట్ బి అవైలబుల్ ఫర్ మోర్ దాన్ 4 days ఎట్ ఎ టైమ్. సో నువ్వు ఎన్ని సిఎల్స్ ఉంచుకున్నా అట్ ద సేమ్ టైం 4 లీవ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. హవెవర్ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ యాజ్ రిగార్డ్స్ ద టోటల్ పీరియడ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఇంక్లూజివ్ ఆఫ్ పబ్లిక్ అండ్ వీక్లీ హాలిడేస్. సో ఇవి బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, సిఎల్స్ 12 ఉంటాయి. ఇంకా మిగిలినది అది ఎట్లా యూజ్ చేసుకోవాలనేది బ్యాంక్ లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. సో ఒకవేళ ప్రతి సంవత్సరం మనకు 12 సిఎల్స్ ఉంటాయి కదండి, ఆ 12 సిఎల్స్ లో కానీ యూజ్ చేసుకోలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సిఎల్ యూజ్ చేసుకోలేదు అనుకో, అవి నెక్స్ట్ ఇయర్ కి క్రెడిట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ కి క్రెడిట్ అయినప్పుడు అవి సిఎల్స్ గా క్రెడిట్ కావు, అన్అవైల్డ్ క్యాజువల్ లీవ్స్ గా క్రెడిట్ అవుతాయి. సో సిఎల్స్ నాట్ అవైల్డ్ ఇన్ ఎనీ క్యాలెండర్ ఇయర్ విల్ బి క్రెడిటెడ్ టు అన్అవైల్డ్ క్యాజువల్ లీవ్స్. సో ఇట్ మే బి అవైల్డ్ యాజ్ సిక్ లీవ్ ఇన్ ద ఫాలోయింగ్ 5 years. అలా నువ్వు సిఎల్స్ ఎన్నైతే అక్యుములేట్ అయి ఉంటాయో అవి ఒక 5 years లో నువ్వు సిక్ లీవ్ గా యూజ్ చేసుకోవచ్చు. సో నువ్వు సిక్ లీవ్ గా క్యాజువల్ లీవ్స్ ని సిక్ లీవ్ గా యూజ్ చేసుకునేటప్పుడు అయితే అప్ టు 4 days వరకు నువ్వు ఏ మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఉంచుకోండి, మరి ఇంత డెప్త్ అవసరం లేదు. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. సో ప్రివిలేజ్ లీవ్ వచ్చేసి ఫర్ ఎవ్రీ 11 days ఎలిజిబుల్ ఫర్ పిఎల్ అట్ ద రేట్ ఆఫ్ 1 day ఫర్ ఎవ్రీ 11 days ఆఫ్ యాక్టివ్ సర్వీస్. సో 11 days వర్క్ చేస్తే మనకు ఒక ప్రివిలేజ్ లీవ్ అనేది యాడ్ అవుతుంది. సో నాట్ మోర్ దాన్ 3 occasions ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. సో ఇట్ కెన్ బి అవైల్డ్ బై గివింగ్ 10 days నోటీస్. ఒకవేళ ప్రివిలేజ్ లీవ్ గా నువ్వు అప్లై చేయాలనుకుంటే మినిమం 10 days నోటీస్ ఇవ్వాలి. ఇట్ కెన్ బి అక్యుములేటెడ్ అప్ టు 270 days. అంటే 270 days లో ప్రతి 11 రోజులకు ఎన్ని ప్రివిలేజ్ లీవ్స్ అయితే వచ్చింటాయో అలా నువ్వు అక్యుములేట్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రివిలేజెస్ లీవ్స్ ని నువ్వు ఎన్కాష్ చేసుకోవాలి అనుకుంటే, ఆ ప్రివిలేజ్ నువ్వు లీవ్స్ యూజ్ చేసుకోలేదు బట్ వర్క్ చేసావు అంటే వాటి యొక్క శాలరీ కూడా నువ్వు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే 240 days లో ప్రతి 11 రోజులకి ఒక ప్రివిలేజ్ లీవ్ వచ్చింటుంది కదా, ఎన్ని పిఎల్స్ అయితే ఉంటాయో వాటిని నువ్వు ఎన్కాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్ లీవ్. సిక్ లీవ్ వచ్చేసి 30 days ఆఫ్ సిక్ లీవ్, హాఫ్ పే ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. అంటే ఒక 1 year నువ్వు సర్వీస్ కంప్లీట్ చేస్తే 30 days సిక్ లీవ్ ఉంటుంది. సిక్ లీవ్స్లలో నీకు హాఫ్ పే చేస్తారు. సో మాక్సిమం 540 days సిక్ లీవ్స్ విల్ బి క్రెడిటెడ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1వ తేదీ. ఎస్ఎల్ కెన్ బి అవైల్డ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్. సో ఒకవేళ నువ్వు సిక్ లీవ్ పెడుతున్నావు, ఏ కేటగిరీలో లీవ్ పెడుతున్నావు అంటే సిక్ లీవ్ లో ఉన్నావు అంటే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్. సో డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ సిక్ లీవ్ ఆన్ ప్రో రాటా బేసిస్ అట్ ద రేట్ ఆఫ్ 2.5 days ఆన్ హాఫ్ పే ఫర్ ఈచ్ కంప్లీటెడ్ మంత్ ఆఫ్ సర్వీస్ విల్ బి ఎలిజిబుల్ పర్మిసబుల్ టు ద పీఓస్. సో పీఓస్ కూడా ఒక నెల వర్క్ చేసిన తర్వాత 2.5 days, ఓకే, 2.5 days సిక్ లీవ్స్ నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యాజువల్ లీవ్స్. అండ్ ఆల్సో women employees can avail sick leave for sickness of their children
of 8 years and below subject to production of medical certificates. అంటే ఉమెన్ ఎంప్లాయీస్ కి పిల్లలు 8 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉండి ఏమన్నా సిక్నెస్ గాని ఉంటే మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేసి సిక్ లీవ్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో అడిషనల్ సిక్ లీవ్ ఇస్ దేర్. ఇది 24 years కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అడిషనల్ సిక్ లీవ్స్ ఉంటాయి. అండ్ స్పెషల్ సిక్ లీవ్ ఇస్ ఆల్సో దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఏదైనా ఆర్గాను కిడ్నీ అటువంటి డొనేషన్ చేశారనుకోండి, సో వాళ్ళకి వచ్చేసి సిక్ లీవ్స్ మాక్సిమం 30 days కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్పెషల్ క్యాజువల్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్లడ్ డొనేషన్ కానీ ఇస్తున్నాం అనుకోండి, సో బ్లడ్ డొనేషన్ లో కూడా నువ్వు స్పెషల్ గా ఒక క్యాజువల్ లీవ్ బ్యాంక్ ఇస్తుంది నీకు. అండ్ మెటర్నిటీ లీవ్. సో ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెటర్నిటీ లీవ్ అప్ టు 6 months on any one occasion and 12 months during the entire service in the bank. అంటే నువ్వు 2 సార్లు 6 months అయినా తీసుకోవచ్చు, అంటే 2 time ప్రెగ్నెన్సీ అప్పుడు. లేదనుకుంటే ఒకటేసారి 12 months అయినా కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ paternity leave కూడా ఉంది. మేల్ ఆఫీసర్స్ those are eligible for 15 days of paternity leave for his wife confinement. అంటే 15 days మేల్స్ కూడా paternity leave ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్టింగ్ ఛార్జెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి కదా, 4 months కో 6 months కో ఎప్పుడో ఒకసారి. సో దాంట్లో డ్యూరింగ్ ప్రొబేషనరీ పీరియడ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ షిఫ్టింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 2000 rupees per occasion on declaration basis in connection with the transfer. అంటే డ్యూరింగ్ ప్రొబేషనరీ పీరియడ్ మనం ఏమన్నా ట్రాన్స్ఫర్ గానీ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిందంటే మనకి 2000 rupees ప్యాకింగ్ కి ఇస్తారండి. సో ప్రొబేషనరీలో. అదే ఒకవేళ నువ్వు కన్ఫర్మ్ అయ్యావు అనుకో, కన్ఫర్మ్ ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ షిఫ్టింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ అప్ టు 25,000 rupees. అంటే ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. సో 25,000 rupees నీకు ప్యాకేజింగ్, లోడింగ్, అన్లోడింగ్ వాటి అన్నిటి కోసము 25,000 rupees ఇస్తారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కింద ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ reimbursement of business development expenditure 3,000 rupees per annum during the probationary period. So once if you are confirmed to scale 1 officer, you are eligible for 6,000 rupees per annum. Next వచ్చేసి క్యాంటీన్ సబ్సిడీ ఉంటుంది, 350 rupees per month on declaration. So cleaning expenses, so it is being reimbursed every month to the officer employees residing in bank owned quarters, bank leased quarters, personal leased quarters or own house. సో మెయిన్గా క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ కింద స్కేల్ 1 అయితే 300 rupees per month వస్తుందండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కన్వేయన్స్. సో కన్వేయన్స్ కింద అంటే ట్రాన్స్పోర్టేషన్ అనుకుందాం. సో మనకి ఒకవేళ వెహికల్ లేదనుకో, ఇక్కడ వెహికల్ అనేది మన పేరు మీద ఉండాలి. సో ఒకవేళ మనము మన పేరెంట్స్ పేరు మీద ఉన్న వెహికల్స్ కానీ సిబ్లింగ్స్ పేరు మీద ఉన్న వెహికల్స్ కానీ యూజ్ చేస్తే మనకు అప్లికబుల్ కావు. సో వెహికల్ ఒకవేళ మన దగ్గర లేదు, మన వేరే వాళ్ళ వెహికల్స్ అవి ఏమైనా యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, సో మెట్రో ఏరియా అయితే నీకు మంత్లీ 1000 rupees ప్రొవైడ్ చేస్తారు. ఏరియా 1 అయితే 1000, ఏరియా 2 అయితే 800, ఏరియా 3 అయితే 800. సో ఈ ఏరియా 1, 2, 3 ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ అదే ఒకవేళ నువ్వు నీ పేరు మీద వెహికల్ గానీ ఉందనుకో, ఓకే, వెహికల్ గానీ ఉంటే అది 2-wheeler కానీ 4-wheeler కానీ ప్రొబేషనరీ పీరియడ్ లో నీకు 45 liters వస్తారు. మాక్సిమం 45 liters, మినిమం ఏరియా 3లో అయితే 35 liters ఇస్తారు. సో అదే నువ్వు కన్ఫర్మ్ అయ్యామనుకోండి స్కేల్ 1 గా, సో మాక్సిమం 50 liters ఇస్తారు. అది మెట్రోలో అయితే, ఏరియా 3లో అయితే 40 liters ఇస్తారు. అంటే ఇన్ షార్ట్ మన పేరు మీద వెహికల్ గానీ ఉందంటే ప్రొబేషనరీ పీరియడ్ లో మినిమం 35 liters, మాక్సిమం 45 liters, ఈ మధ్యలో ఎంతైనా ఇస్తారు. అదే వెహికల్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత 40 liters నుంచి 50 liters ఇస్తారు. అదే ఒకవేళ మనకు వెహికల్ లేదనుకోండి 800 rupees నుంచి 1000 rupees వరకు నీకు కన్వేయన్స్ ఛార్జెస్ కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ హాల్టింగ్ ఎక్స్పెన్సెస్. సో స్కేల్ 1 అయితే మేజర్ సిటీస్ లో అయితే 1600, ఏరియా 1 అయితే 1200, అదర్స్ అయితే 800. సో హాల్టింగ్ అలవెన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2015. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై 1950 rupees, అదర్ మేజర్ సిటీస్ అయితే 1650, ఏరియా 1 1425, అదర్ ప్లేసెస్ అయితే 1200. ఓకే, నెక్స్ట్ hospitalization expenses and new medical insurance. So the scheme covers employee, spouse, dependent children, 2 dependent parents or parents-in-law. సో ఈ యొక్క న్యూ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి ఎంప్లాయీ, ఓకే, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ 2 dependent parents or parents-in-law. ఓకే, సో నో ఏజ్ లిమిట్ అండి. డిపెండెంట్ చిల్డ్రన్, 2 dependent parents ఉంటారు కదండి, వాళ్ళకు నో ఏజ్ లిమిట్, బట్
ఓన్లీ కండిషన్ వచ్చేసి వాళ్ళ ఇన్కమ్ మంత్లీ 12,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మంత్లీ 12,000 కంటే ఎక్కువగా ఉందంటే వాళ్ళకు ఈ న్యూ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లికబుల్ కాదు. సో సమ్ అష్యూర్డ్ ఫర్ ఆఫీసర్స్ ఈస్ 4 lakhs rupees per annum. నెక్స్ట్ ఈస్ హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ అలవెన్స్. అంటే కొన్ని బ్రాంచ్లలో ఇఫ్ యూ ఆర్ పోస్టెడ్ ఎట్ ఎ బ్రాంచ్ వేర్ బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st March and 30th September, for 2 closings 250 rupees per each will be given as a closing allowance. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎయిడ్. ఇది కూడా బాగుంది. సో మెడికల్ ఎయిడ్ క్యాలెండర్ ఇయర్ అంటే ఇక్కడ జనవరి నుండి డిసెంబర్. ఓకే, జనవరి నుండి డిసెంబర్ per annum 10,300 rupees per annum payable for the calendar year. It can be accumulated for 3 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇప్పుడు 2022లో ఉన్నాము. సో ఈ సంవత్సరం జాయిన్ అవుతాం. సో జాయిన్ అయిన వెంటనే నువ్వు మెడికల్ ఎయిడ్కి అప్లై చేయొచ్చు. 10,300 రూపీస్ నీకు మెడికల్ ఎయిడ్ కంపల్సరీ ఇస్తుంది బ్యాంక్. నువ్వు జాయిన్ అయిన మరుసటి రోజు అయినా కూడా 10,300 మెడికల్ ఎయిడ్కి అప్లై చేయొచ్చు. సో ఒకవేళ నువ్వు ఇలా తీసుకోలేదు అనుకో 2022లో, 2023కి నువ్వు 20,600 రూపీస్కి ఎలిజిబుల్ అవుతావు. అప్పుడు కానీ తీసుకోలేదు అనుకో 2024కి 30,900 రూపీస్. అలా నువ్వు 3 years కంటే ఎక్కువ అక్యుములేట్ చేయలేవు. ఓకే, సో ఈ 3 yearsలో నువ్వు యూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ ఫర్ ఫుల్ అమౌంట్ ఫర్ దట్ క్యాలెండర్ ఇయర్ irrespective of date of joining. Even the probationary officer joins the bank on 31st December. ఓకే, అంటే నువ్వు ఏ క్యాలెండర్ ఇయర్లో జాయిన్ అవుతావో ఆ క్యాలెండర్ ఇయర్కి అది కంప్లీట్, ఈవెన్ ద లాస్ట్ డే ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ నువ్వు జాయిన్ అయినా కూడా ఆ క్యాలెండర్ ఇయర్కి నువ్వు మెడికల్ ఎయిడ్కి ఎలిజిబుల్. ఓకే, అంటే ఇప్పుడు మనం జాయిన్ అవుతాం కదండి, జాయిన్ అయిన మరుసటి రోజే మెడికల్ ఎయిడ్కి అప్లై చేసుకోండి ఏమన్నా పండుగ ఉంటే 10,300 రూపీస్. ఓకే, నెక్స్ట్ న్యూస్ పేపర్. సో ఇక్కడ న్యూస్ పేపర్ వచ్చేసి eligible for reimbursement of 80% of cost of 2 dailies on declaration basis during the probationary period. సో ఇది వచ్చేసి క్వార్టర్లీ. ఒకవేళ నువ్వు 2 న్యూస్ పేపర్స్ 300 రూపీస్ బిల్ వచ్చింది అనుకోండి, 80% అంటే 240 రూపీస్ బ్యాంక్ పే చేసింది, 60 రూపీస్ నువ్వు పే చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రెంటల్ సీలింగ్. సో ఇవి వచ్చేసి సర్క్యులర్ నెంబర్స్. మీరు ఒకవేళ చూడాలనుకుంటే జాయిన్ అయిన తర్వాత ఈ సర్క్యులర్స్ ఎలా మీరు చదవాలి. రెంటల్ సీలింగ్ స్కేల్ 1 ఆఫీసర్స్కి. ఒకవేళ మన పోస్టింగ్ ఢిల్లీ, గుర్గాం, నోయిడా, గాజియాబాద్, ముంబై అయితే 20,000 రూపీస్ పర్ మంత్. ఆ లోపు నువ్వు లీజ్కి తీసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది అనుకో, రెంట్ పే చేయాల్సి వచ్చింది అనుకోండి, అది నువ్వే పే చేసుకోవాలి. బ్యాంక్ అయితే మాక్సిమం 20,000 రూపీస్ లీజ్ అమౌంట్ పే చేస్తుంది. అదర్ దాన్ ఢిల్లీ, గుర్గాం, నోయిడా, గాజియాబాద్, ముంబై. సిటీస్ లైక్ బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, సికింద్రాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, ఫరీదాబాద్ అండ్ పూణే ఇట్ ఈస్ 17,000 రూపీస్. సో నేను చండీగఢ్లో ఉంటున్నా కాబట్టి 17,000 రూపీస్ ఎలిజిబుల్ అవుతాం వాళ్ళ మనకు పోస్టింగ్ చండీగఢ్లో కానీ వస్తే. నెక్స్ట్ ఆల్ స్టేట్ క్యాపిటల్స్ irrespective of whatever the small state or big state, all state capitals, area 1 places with population 10 lakhs and above, Port Blair, Union Territory headquarters, hill stations, port branches, Rourkela, Jamshedpur, Bokaro Steel Plant, Durgapur, Porbandar, Biloi. సో ఈ ప్లేసెస్ అన్ని దానిలో 13,000 రూపీస్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ గోవా. ఒకవేళ స్టేట్ క్యాపిటల్ గోవా, పనాజీ కాకుండా ఇంకా గోవాలో ఏ ప్లేస్లో నీకు పోస్టింగ్ వచ్చినా కూడా కెనరా బ్యాంక్ విల్ పే 11,000 రూపీస్ యాజ్ ఎ రెంట్. ఓకే, లీజ్డ్. ఏరియా 2 centers with population 1 lakh and above, below 10 lakhs 10,000 rupees will be paid. And area 3 all others and population less than 1 lakh 6,500. సో మా ఫ్రెండ్ పూణేలో రూరల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు, తనకి 6,500 రూపీస్ లీజ్డ్ అకామిడేషన్ పే చేస్తుంది గవర్నమెంట్ బ్యాంక్. నెక్స్ట్ స్టేయింగ్ ఇన్ లార్జ్ హాస్టల్ అండ్ పీజీ బార్ అకామిడేషన్. సో ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ లార్జ్ హోటల్, హాస్టల్, పీజీ అకామిడేషన్. అంటే మెయిన్ వచ్చేసి ఇఫ్ బ్యాంక్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ క్వార్టర్స్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ లీజ్డ్ క్వార్టర్స్. ఓకే, మనం లీజ్డ్ క్వార్టర్స్ మనకు దొరకకపోయినా, బ్యాంక్ క్వార్టర్స్ అవైలబుల్ లేకపోయినా కూడా మనం దగ్గరలో ఉన్న లాడ్జ్లో కానీ, హాస్టల్లో కానీ, పీజీలో కానీ ఉండొచ్చు. సో ఎంతైతే అంటే నీ యొక్క రెంటల్ సీలింగ్ ఉంది కదండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోస్టింగ్ చండీగఢ్లో వచ్చింది అనుకుందాం. చండీగఢ్కి మాక్సిమం రెంటల్ సీలింగ్ ఎంత? 17,000. సో నాకు లీజ్డ్ క్వార్టర్స్ లీజ్ తీసుకోవడానికి కుదరలేదు అండ్ బ్యాంక్ క్వార్టర్స్ కూడా అవైలబుల్ లేదనుకోండి, నేను లాడ్జ్లో కానీ, హాస్టల్లో కానీ, పీజీలో కానీ ఉంటా. ఎంత పే చేస్తారంటే 60% ఆఫ్ ద రెంటల్ సీలింగ్ విల్ బి రియంబర్స్డ్. ఓకే, నెక్స్ట్ ప్రొవైడింగ్ బ్రీఫ్ కేస్ అండ్ లెదర్ బ్యాగ్స్ టు ఆఫీసర్స్. సో కన్ఫర్మ్డ్ స్కేల్ 1 అయితే 1,500 రూపీస్ పే చేస్తారు
probationary officers can avail the facility on confirmation. Mobile charges, officers on confirmation are eligible for mobile charges of 200 rupees per month. And new pension scheme, so it is applicable to the officers who joined on or after 1st April 2010. So officers will contribute 10% of the pay and dearness allowance towards the defined contributory pension scheme, and bank shall pay a contribution of 14%. అంటే పెన్షన్ కింద మనకు బేసిక్ అండ్ డిఏ కలిపి ఎంత అయితే ఉంటుందో దాంట్లో 10% కట్ అవుతుంది, అండ్ బ్యాంక్ తరఫు నుంచి 14% కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ న్యూ ఫర్నిచర్ స్కీమ్, the probationary officers are eligible to avail the furniture facility during the probationary period when they are posted to a branch office on permanent basis. అంటే ఫర్నిచర్ కింద బ్యాంక్ మనకి 1,50,000 రూపాయలు పే చేస్తుందండి. సో ఫర్నిచర్ కొనుక్కోవడానికి. సో వన్స్ మనం అది కానీ తీసుకున్నామంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాతనే ఫర్నిచర్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఫెసిలిటీ ఆఫ్ విజిటింగ్ కార్డ్, ఆల్ ద స్కేల్ 1 ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫెసిలిటీ ఆఫ్ ద విజిటింగ్ కార్డ్. అంటే బ్యాంక్ మనకు ఒక 200 విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంది ఇయర్లీ స్కేల్ 1 ఆఫీసర్స్ కి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎఫ్సి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, లీవ్ ఫెయిర్ కన్సెషన్. ద డైరెక్ట్ రిక్రూటెడ్ పీఓస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 11 months ఆఫ్ యాక్టివ్ సర్వీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ లీవ్ ఫెయిర్ కన్సెషన్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్. సో ఈ లీవ్ ఫెయిర్ కన్సెషన్ అనేది 4 years ని ఒక బ్లాక్ గా డివైడ్ చేస్తారు. సో ఈ 4 years లో 2 years ఒక బ్లాక్ ఉంటుంది, 2 years ఒక బ్లాక్ ఉంటుంది. సో ఈ 2 years లో నువ్వు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుకోవచ్చు, ఈ 2 years లో నువ్వు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు హోమ్ టౌన్, నేటివ్ ప్లేస్ అట్లా ఏమైనా విజిట్ చేసావనుకోండి, ఇంకోసారి ఇండియాలో ఉన్న వేరే ప్లేసెస్ ఏమైనా విజిట్ చేసావనుకోండి, సో ఏ బ్లాక్లో అయితే ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో వాటికి మాత్రమే నీకు ఎల్ఎఫ్సి అనేది పే చేస్తారు. అదే ఇక్కడ రాశాడు మొత్తం, వాళ్ళు మీరు చదవాలంటే చదువుకోండి. సో ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎల్ఎఫ్సి ఈస్ పర్మిసిబుల్ ఫర్ ద సబ్ బ్లాక్ విచ్ ఈస్ మీన్డ్ టు విజిట్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. So encashment of privileged leaves. So while you are using LFC, leave fair concession, you are also eligible to use your PL, privileged leaves. Okay. So మరి ఇంత డెప్త్ గా అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎల్ఎఫ్సి అనేది కూడా ఉంటుంది. సో ఈ ఎల్ఎఫ్సి లీవ్ ఫెయిర్ కన్సెషన్ లో ఎంప్లాయీ కానీ, ఎంప్లాయీ స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్, డిపెండెంట్ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇన్ లా, they are eligible for first class or AC 2-tier AC by train. If you are traveling by air, reimbursement will be actual fare or AC trains fare, whichever is less. అంటే ఈ లీవ్ ఫెయిర్ కన్సెషన్ లో మనం ఒకవేళ ఫ్లైట్ లో ట్రావెల్ చేసామనుకోండి, ఒక 4,000 వచ్చింది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ మనము తిరగడానికి వెళ్ళినప్పుడు 4,000 అయింది అనుకోండి దాని రెంట్ చార్జెస్. అదే రూట్ కి ఏసీ ట్రైన్ లో ఎంత కాస్ట్ అవుతుందో కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, దాంట్లో ఏది తక్కువ అయితే ఆ అమౌంట్ నీకు పే చేస్తారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఎల్ఎఫ్సి ఈజ్ అప్లికబుల్ టు ఎంప్లాయీ, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇన్ లా. సో ఈ డిపెండెంట్స్ కి వాళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే, ఒకవేళ డిపెండెంట్స్ 12,000 కంటే తక్కువ సంపాదించే వాళ్ళు అయితే వాళ్ళు ఎల్ఎఫ్సిలో భాగంగా పైసలు వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పిఎల్ ఎన్కాష్మెంట్. 5 days PL can be encashed every year at the time of any festival. సో ఫెస్టివల్ అప్పుడు నువ్వు ప్రివిలేజ్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ రిటర్న్స్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తాము, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్. సో ఆఫ్టర్ దట్ ప్రతి సంవత్సరం 31st March బిఫోర్ 30th day ఆఫ్ June ఆఫ్ దట్ ఇయర్, సో ప్రతి సంవత్సరం ఆ ఒక సంవత్సరంలో నీకేమైనా కూడా మూవబుల్ వాల్యుబుల్ ప్రాపర్టీ అంటే అప్డేట్ ఇస్తుండాలి. ప్రతి సంవత్సరానికి నీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అది కాకుండా ఎనీ ట్రాన్సాక్షన్, లీజ్ కానీ, మోర్టగేజ్, పర్చేజ్, సేల్, గిఫ్ట్ ఆర్ అదర్వైజ్ కన్సర్నింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎయిదర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఓన్ నేమ్, అంటే మన పేరు మీద కానీ, అండ్ నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మన ఇంట్లో వాళ్ళు బ్యాంక్ లో మనం జాయిన్ అయ్యేటప్పుడు రాసి ఉంటాం కదా మన డిపెండెంట్స్ వాళ్ళందరూ, సో వాళ్ళ పేరు మీద ఏదైనా కూడా ట్రాన్సాక్షన్ కానీ జరిగితే, ఓకే, దట్ వీ హ్యావ్ టు రిపోర్ట్ దట్ ఇమ్మీడియట్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కూడా ట్రాన్సాక్షన్, ఓకే, మూవబుల్ కానీ వాల్యుబుల్ ప్రాపర్టీ ఎక్సీడింగ్ 25,000 రూపీస్. ఓకే, ఏదైనా కూడా ట్రాన్సాక్షన్ మన పేరు మీద కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కానీ 25,000 కన్నా ఎక్కువ జరిగింది అనుకో ట్రాన్సాక్షన్, that has to be reported to the bank within 30 days. Okay, next
ఇక్కడ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం జాయిన్ అయిన తర్వాత మనం అప్లై అయ్యే రెగ్యులేషన్స్ కెనరా బ్యాంక్ ఆఫీసర్ సర్వీస్ రెగ్యులేషన్స్ 1979, 76, 76. ఓకే, ఒకవేళ ఇవి చూడాలి అనుకుంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఫెస్టివల్ అడ్వాన్స్. ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఆన్ కన్ఫర్మేషన్. సో ఎంత తీసుకోవచ్చు అంటే 1 month గ్రాస్ శాలరీ తీసుకోవచ్చు. దట్ హ్యాస్ టు బి పెయిడ్ ఆన్ 12 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ. నెక్స్ట్ హౌసింగ్ లోన్. సో వన్స్ మనం బ్యాంక్ లో జాయిన్ అయిన తర్వాత 2 years తర్వాత అండి, సో హౌసింగ్ లోన్ కి నువ్వు 2 years తర్వాత ఎలిజిబుల్ అవుతావు. ఎంత ఇస్తారు అంటే మాక్సిమం 75 lakhs ఇస్తారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో అంటారు కదా, సో ఇట్ ఈస్ 6% per annum అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నీకు పే చేయాల్సి వస్తుంది. సో హౌసింగ్ లోన్ కి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 75 లక్షల రూపాయలకి ఎలిజిబుల్ అవుతాయి. ఆ 75 లక్షల రూపాయలు 30 సంవత్సరాలలో తీర్చాలి. అదే 2-wheeler లోన్ అనుకోండి, స్కేల్ 1 వన్స్ నువ్వు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సర్వీస్, స్కేల్ 1 ఆఫీసర్ అయితే 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఓకే, 2 లక్షల రూపాయలు 2-wheeler కి ఇస్తారు. నెక్స్ట్ దీనికి వచ్చేసి రీపేమెంట్ వచ్చేసి 84 months, ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum, సింపుల్ ఇంట్రెస్ట్. You can also get probationary officers also eligible for 2-wheeler loan immediately on joining the service at the rate of interest. RLLR అంటే repo linked lending rate plus 0.35%. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి నువ్వు జాయిన్ అయిన వెంటనే కూడా నువ్వు 2-wheeler లోన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్ లోన్ కూడా వన్స్ యూ కన్ఫర్మ్ యువర్ సర్వీస్ 12 lakhs rupees అండి, 180 months అంటే 15 years. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum, సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ సో ఇది 2 years తర్వాత. ఓకే, ఒకవేళ 2 years తర్వాత కాకుండా నువ్వు జాయిన్ అయిన వెంటనే నువ్వు కార్ లోన్ తీసుకోవాలనుకున్నావు అనుకోండి, ఓకే, యూ కెన్ గెట్ అప్ టు 10 lakhs rupees ఆన్ కంప్లీషన్ ఆఫ్ 6 months ఆఫ్ ద సర్వీస్ ఎట్ ద రేట్ ఆఫ్ RLLR. సో RLLR అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ప్లస్ 0.35%. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కేల్ 1 ఆఫీసర్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఆఫ్ సర్వీస్. ఇదేందో DPN, ఓడి అంటే నాకు తెలిసి ఓవర్ డ్రాఫ్ట్ అనుకుంటా. సో ఇట్లా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని గెస్ట్ హౌసెస్ ఇవన్నీ ఏంటి అనేసి ఉంది. సో నేను ఇందాక ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి చదివాను దీంట్లో, ఒక ఫీచర్. సో అది నేను చూస్తా ఉన్నా, 1 minute. ఎస్, ఇక్కడ ఒకటి చూడండి, అష్యూర్డ్ హోమ్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years. సో ప్రొబేషనరీ ఆఫీసర్ గా నువ్వు 3 years నువ్వు బ్యాంక్ లో వర్క్ చేసిన తర్వాత బ్యాంక్ నీకు కంపల్సరీగా హోమ్ స్టేట్ ట్రాన్స్ఫర్ కంపల్సరీగా ఇస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అష్యూర్డ్ హోమ్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years. ఇంకా ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి. సో ఓకే, ఇది అండి కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి వచ్చే బెనిఫిట్స్. అంటే మనం కెనరా బ్యాంక్ లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే సో ఇది అండి ఈ యొక్క బెనిఫిట్స్ ఆఫ్ జాయినింగ్ కెనరా బ్యాంక్. సో మీ ఫ్రెండ్స్, క్లర్క్లు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, తెలుసుకుంటారు. ఓకే, వీటిపైన ఒక మంచి అవగాహన ఉండడం అయితే కంపల్సరీ ఉండాలండి, అదర్వైజ్ పని జరగదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.